హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం అరకు ట్రైన్లో అయితే వెళ్తున్నాం. అరకు ట్రైన్లో వెళ్తుండగా ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే వరుసగా వచ్చే టనెల్స్. ట్రైన్ చీకట్లో వెళ్ళి ఒక్కసారిగా వెలుతురులోకి వచ్చినప్పుడు హార్ట్ బీట్ ఒక్క క్షణం స్టాప్ అయిన ఫీలింగ్ అయితే వస్తుంది. నిజంగా టనెల్స్ బయట నుండి బయటకి వస్తే ముందు పచ్చని కొండలు, ఆ లోయలు, మబ్బులు ఇండియాలోనే మనకు బెస్ట్ రైల్వే రూట్లో ఒకటిగా మారుస్తాయి. టనెల్స్లో జలపాతాలు, వంతెనలు చాలా అందంగా ఉంటుంది. ఇంకా అరకు అంటేనే ఏ సీజన్‌లో వచ్చినా అందమే కానీ ప్రతి కాలానికి దాని ప్రత్యేకత అండ్ ఫీలింగ్. వింటర్‌లో అయితే చల్లని గాలి, ఉదయము మబ్బులు అరకులో చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఫైనల్‌గా రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నాం. ఇంకా రైల్వే స్టేషన్‌కైతే ఫైనల్‌గా రీచ్ అయితే అయిపోయాం. రైల్వే స్టేషన్‌లో అడుగు పెట్టగానే చాలా చల్లగా అండ్ చాలా ప్రశాంతంగా ఉంది. ఆ కల్చర్ అండ్ ఈ క్లైమేట్‌లో మనసు మొత్తం రీఫ్రెష్ అయితే అయిపోతుంది. నిజంగా క్లైమేట్ ఒక సినిమా సీన్‌లా అయితే అనిపిస్తుంది. అరకు ట్రిప్ మొదలైంది అంటే ఇక్కడ మాన్సూన్‌లో కూడా జలపాతాలు ఉప్పొంగి అడవులను పచ్చగా మారుస్తాయి. ఫోటోగ్రఫీలకి అయితే బెస్ట్ అండ్ ఆ వాటర్ ఫాల్స్‌కి అన్నిటికి చాలా అందంగా ఉంటాయి ఇంకా. ఇంకా ఇక్కడ అరకులో మబ్బులైతే చూడొచ్చు మీరు. మబ్బులు, ఆకాశం మొత్తం కలిసిపోయి ఉన్నాయి. ఇంకా మొత్తం అయితే వైట్ అయితే అయిపోయింది. కొండల్ని కవర్ చేసేసాయి ఆ మబ్బులైతే. ఇంకా ఆ దట్టమైన అడవుల్లో ఈ రూట్‌లో ఇంకా బిర్యానీ తీసుకొని ఇంకా కటిక వాటర్ ఫాల్‌కైతే స్టార్ట్ అయిపోయాం. ఇంకా ఆ క్లైమేట్‌లో ఆ బిర్యానీ తింటూ, ఆ కాంబినేషన్‌లో, ఆ క్లైమేట్‌లో చూస్తూ, ఆ వాటర్ ఫాల్ దగ్గర బిర్యానీ తినడం చాలా అద్భుతంగా ఉంది. ఇంకా ఆ దట్టమైన అడవుల్లో నడుస్తూ ఆ వాటర్ ఫాల్‌కైతే రీచ్ అవ్వడానికైతే వెళ్ళిపోయాం. ఇంకా ఆ చినుకులు ఆ అడవుల మధ్య నడుస్తూ వచ్చే ఫీలే వేరు. చాలా పెద్ద వాటర్ ఫాల్ ఇది అరకులో. ఆ వాటర్ ఫాల్ ఇంకా చాలా పైనుంచి అయితే పడుతుంది. చాలామంది అక్కడ ఉన్నారు. ఇంకా కింద కూర్చుంటే ఒక్కసారిగా హార్ట్ బీట్ స్టాప్ అయిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంకా హార్ట్ బీట్ స్టాప్ అయ్యి ఇంకా మొత్తం ఊపిరైతే అందట్లేదు ఇంకా వాటర్ ఫాల్ కింద కూర్చుంటుంటే. బట్ బాగా ఎంజాయ్ చేసాం. ఈ వాటర్ ఫాల్ అయితే చూడాలి పక్కా అరకు వచ్చిన వాళ్ళైతే. కటిక వాటర్ ఫాల్ చాలా దూరం, అంటే అరకు నుంచి నడిస్తే దగ్గరే, బట్ రీచ్ అయిపోవచ్చు ఆటోలో. ఇంకా కొండల మధ్య ఉన్న అరకులో చాలా పెద్ద వాటర్ ఫాల్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇంకా మా వాళ్ళైతే ఫోటోలు దిగుతున్నారు. చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా ఆ రోజు ఇంకా ఫైనల్‌గా అక్కడి నుంచి అరకు వాటర్ ఫాల్ నుంచి ఇంకా స్టార్ట్ అయిపోయాం. అరకులో తిని ఆ కబాబ్ చీక్‌లు తిని ఇంకా అరకు నుంచి అరకు కాఫీ ప్లాంటేషన్‌లోకైతే రెడీ అయిపోయాం. అరకు ప్లాంటేషన్‌కి రీచ్ అయ్యాం. ఇంకా అక్కడ ప్లాంటేషన్‌లో చుట్టూ కాఫీ మొక్కలు, చెట్ల మధ్య పడుతున్న ఆ సన్‌లైట్ అండ్ ప్రతి అడుగు కూడా చాలా మనసుకి ప్రశాంతంగా మారుస్తుంది. ఇంకా ఆ కాఫీ ప్లాంటేషన్‌లో ఎటు చూసినా మనకి గ్రీనరీ లాగా అయితే అనిపిస్తుంది. ఇంకా దానిలో నడుస్తుంటే చాలా ఆనందాన్ని ఇస్తున్నాయి ఆ గ్రీనరీ అయితే. ఇంకా ప్రశాంతంగా ఉంది కూడా చాలా సైలెంట్‌గా. ఇంకా కాఫీ తోటల మధ్యలో ఆ వుడెన్ బ్రిడ్జ్ చాలా చక్కగా ఉంది. దానిపైన నడుస్తుంటే ఆ కాఫీ ప్లాంటేషన్‌లో సమయం ఆగిపోయినట్టు ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంకా అక్కడ అరకులో ఆ వ్యూస్ అంతా చూసి ఇంకా పచ్చని తోటలు, ఆ కాఫీ యొక్క అదే అక్కడ కాఫీ అయితే టేస్ట్ చేసాం ఫైనల్‌గా. కాఫీ టేస్ట్ చేసి ఇంకా చాలా టేస్ట్‌గా ఉంది నిజంగానే అక్కడ కాఫీ అయితే. అక్కడ నుంచి అరకు వ్యూ పాయింట్‌కి వెళ్ళాం. అక్కడ వ్యూ అయితే చాలా అందంగా ఉంది. బట్ అక్కడ అరకు వ్యూ పాయింట్‌లో షాప్స్‌లో అరకు స్పెషాలిటీ అయితే కనిపిస్తుంది నిజంగా. అక్కడ షాప్స్‌లో వుడెన్ ఐటెమ్స్, మసాలా సామాన్లు, ఇంకా కాఫీ పౌడర్, ప్రతి స్టాల్‌లో అరకు కల్చర్ అయితే కనిపిస్తుంది. ఇంకా అక్కడి నుంచి ఫైనల్‌గా బొర్రా కేవ్స్‌కైతే వెళ్ళిపోయాం. బొర్రా కేవ్స్ దగ్గర మాదే ఫైనల్ టికెట్, ఇంకా ఎంట్రీ టికెట్స్ ఉంటాయి కదా బొర్రా కేవ్స్‌కి. మేమైతే లక్కీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాదే లాస్ట్ ఫైనల్ టికెట్. ఇంకా ఫాస్ట్‌గా వెళ్ళిపోయాం. ఇంకా టికెట్స్ తీసుకొని అక్కడ చాలామంది ఉన్నారు. చాలామంది అయితే వెళ్తున్నారు. లోపల అరకులో ఈ బొర్రా కేవ్స్ అంటేనే ఒక ఇంపార్టెంట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. అరకు ట్రిప్‌లో మస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ అయితే అనుకోవచ్చు ఈ బొర్రా కేవ్స్. బొర్రా గుహలు అని కూడా అంటారు. లక్షల సంవత్సరాల క్రితం నేచర్ తన చేతిలో చెక్కిన శిల్పాలు అంట ఇవి. లోపల చాలామంది వచ్చారు. ఈరోజు లోపల అడుగు పెడితే చీకటి, ఆ కలర్‌ఫుల్ లైట్స్ అండ్ ఆ వెలుగులో చాలా అద్భుతంగా ఉంది. ఇంకా నిశ్శబ్దంగా కూడా ఉంది.
పైనుంచి ఆ క్లైమేట్ అయితే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఆహ్, అన్నీ కలిసిపోయి ఒక వింత ప్రపంచంలా అయితే కనిపిస్తుంది గుహల్లో. పైనుంచి వేలాడే రాళ్ళు, కింద నుంచి పెరిగే శిలాలు, ప్రతి ఆకారానికి ఒక కథ ఉన్నట్టయితే అనిపిస్తుంది. బొర్రా కేవ్స్ అంటేనే చూడాల్సిన ప్రదేశం కాదు, అనుభవించాల్సిన అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఈ గుహల్లో సుమారు 80-100 అడుగులు లోతు వరకు ఉంటాయట. ఈ గుహల లోపల ఎప్పుడు చల్లగానే ఉంటుంది. ఏ సీజన్‌లో అయినా చల్లగానే ఉంటుంది. ఆ గుహల్లో వాటర్ ఎక్కడి నుంచి వస్తదో అయితే మాకైతే తెలియట్లేదు. బట్ వాటర్ ఎక్కడ పడితే అక్కడ వాటర్ అయితే ఉంటుంది. ఇంకా ఆ బొర్రా కేవ్స్‌లో ఆ లైటింగ్స్ అండ్ ఆ కండిషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. బొర్రా కేవ్స్ నుంచి బయటకు వచ్చి బ్యాంబూ చికెన్, అరకు అంటేనే ఫేమస్ బ్యాంబూ చికెన్ అని చెప్పొచ్చు. ఆ అరకు అడవుల్లో బ్యాంబూల్లో వండే చికెన్ చాలా బావుంటుంది. అండ్ ఆల్సో ఆ బ్యాంబూ చికెన్ తినకపోతే ట్రిప్ పూర్తయినట్టే కాదు అని చెప్పొచ్చు. ఇంకా చికెన్ అయితే చాలా బావుంది. బట్ కొంచెం బాయిల్ అయితే అవ్వలేదు. ఇంకా అక్కడి నుంచి కాఫీ మ్యూజియంకయితే వెళ్ళిపోయాం. ఆ కాఫీ మ్యూజియం అయితే నైట్ టైమ్ వెళ్ళాం. చాలా అద్భుతంగా ఉంది. అది కూడా చాలా ప్రశాంతంగా. కాఫీ మనకు అరకు కాఫీని ఎలా పండిస్తారు, ఎలా ప్రాసెస్ చేస్తారనే విషయం సింపుల్‌గా చూపిస్తారు ఈ మ్యూజియంలో. మొత్తం ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇంకా ఈ అరకులో కాఫీ ఒక గింజ నుంచి మన చేతికి వచ్చే కాఫీ కప్పు వరకు మొత్తం ప్రయాణం తెలుసుకోవచ్చు ఈ మ్యూజియంలో. ఇంకా ఫైనల్‌గా చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్తే అక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీ అయితే క్లోజ్ ఉంది. మా బ్యాడ్ లక్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మనం చూస్తున్నది అరకు గిరిజన సంస్కృతి ప్రయాణం లాంటి అరకు ట్రైబల్ డాన్స్. వాళ్ళందరూ ఆ ప్రాసెస్ అండ్ వాళ్ళ కోఆర్డినేషన్ అయితే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మధ్యన ఆ మంట, చుట్టూ చాలా ఎంజాయ్ చేస్తూ చూసాం. ఇంకా ఫైనల్‌గా ఆ ట్రిప్ ముగిస్తూ ఇంకా మేమైతే బయటకొచ్చేసాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.